ఎవరైనా? నా కొడుకు పురుషోత్తం. వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాడు. అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు. అలాగా? నానా రా బాబు, కూర్చో. రా బాబు. చూసావా నాన్న మూటల్ని? సోనా మసూరి నేనే నారు పోసి నాటు వేసి నేనే కోసి నూర్చి తీసుకొచ్చాను. ఎందుకు బాబు, మనకేం లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు? మేం పండించిందే కావలసిన. మీరు పండిస్తే నేను పండించిన దాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరొకరు. అవును, ఈ పని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని పిలిచి మూటన్ని లోపలించండి. అక్కయ్య అక్కయ్య. అవును జయరామయ్య, ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా? మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు. వీడు మేం పెంచుకున్నవాడు. రామకృష్ణ, ఒకప్పుడు నేను ఒక అనాథనే. నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి. పాపం విధి వాడిని త్వరగా తీసుకుపోయింది. ఆయన పోయినప్పుడు పురుషోత్తానికి 2 సంవత్సరాలు. అప్పటి నుంచి వాడు మాకు కన్నబిడ్డ కంటే ఎక్కువయ్యాడు. అక్క అక్క త్వరగా రాక. అయ్యో త్వరగా రా. కాపాడక్క కాపాడు. ఏమిటి పురుషోత్తం, ఎప్పుడొచ్చావు? ఎందుకలా అరుస్తున్నావు? ఏదైనా చూసి కంగారు పడ్డావా? ఎందుకని అడుగుతున్నావా? అటు చూడక్క. పురుషోత్తం, అదేమి చేయదు. అది మన కులదైవం అని చెప్పాను కదా. కిందకి దిగు. ఆ పావును అటు తీసుకెళ్ళకయ్యా, నాకు భయంగా ఉంది. సరే బాబు. అమ్మా, పురుషోత్తం అపురూపంగా ఇంటికొచ్చాడు. నేను వాడితో మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. అమ్మయ్యా. అక్క, ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా, ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు? అక్క అలా చూడు, నన్నే ఆ పాము చూస్తోంది, నా మాటలన్నీ వింటుంది. అమ్మకంత అర్థమవుతుంది బాబు. అలాగా? అయితే ఉండి చెప్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఎందుకు పురుషోత్తం అంత భయపడతావు? అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా. ఖర్చిన తర్వాత ఏం చేయగలం? ఏమి చేయదు. చెప్పిన పని చేస్తుంది. రా అంటే వస్తుంది. అలాగా? తలుపులు వేసానుగా, ఇప్పుడు పిలువు. ఎలా వస్తుందో? పిలవనా? అమ్మా అమ్మా. అక్కయ్య, బెల్ కొట్టేదెవరు? వెళ్ళి కిటికీలోంచి చూడు. అక్కయ్య అక్కయ్య, అక్కడ పాము బెల్లు కొడుతుంది. ఇంకో తమాషా చూపించనా? ఏంటి? ఇది నీ జేబులో వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో. అక్కడ? వెళ్ళు. అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. కొంచెం వెతికి తెస్తావా? చూసావా పురుషోత్తం, అమ్మ తెలివి. అమ్మా, నువ్వు పాము కాదు, ఆ తల్లి సాక్షాత్తు మారమ్మవేనమ్మా, మారమ్మవే. దీవించు తల్లి. తల్లి, మా అక్కకి సకల సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు. పురుషోత్తం, నీకు భయభక్తులన్నీ ఉన్నాయి, కానీ నీ విషయంలో ఒక అపస్వరం వింటున్నాను. దానివల్ల నా మనసుకు ఎంతో బాధగా ఉంది బాబు. అక్క, నువ్వేమడుగుతున్నావో నాకు తెలుసు. తాగడం చెడ్డదంటావు,
ఒప్పుకుంటాను. దానికి స్నేహితుడే కారణం అక్క. ఇక మీదట ఖచ్చితంగా తాగనక్క. నిజం అక్క, అమ్మవారిని ఒట్టేసి చెప్తున్నాను. అది మాట. నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లని చూసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకేం తొందర, ముందు సుదర్శన్ అన్నయ్యకి చూడు. సుదర్శన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. బాంబే నుంచి లెటర్ రాశాడు. వాడికి రావడానికి వీలు కాలేదట. నువ్వు ఏ పిల్లని చూసి నిర్ణయిస్తావో కాదనడం అవివేకం అండి. దేవుడి మీద భారం వేసి అనండి. రండి ఏమిటే రండి రండి. నమస్కారం నారాయణ.